జై గురుదత్త, జై దత్తాత్రేయ. మనం ఇప్పుడు చూస్తున్నది వరదవెల్లి అండి. వరదవెల్లికి వచ్చాం. చుట్టూ వర్షాకాలం వరద వస్తుందండి, మెట్ల దాకా వస్తుంది. వరద బాగా వచ్చినప్పుడు, వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇక్కడ ఊరు ఉండేదండి. ఇది వరకు ఈ నీరు ఇక్కడికి రావడంతో కింద డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేది. ఊరు మొత్తం కాల్ చేశారు. ప్రస్తుతానికి వర్షాకాలం వస్తే ఇక్కడికి పడవలతో వస్తారండి. చిన్న చిన్న పడవలు ప్రభుత్వం ఇచ్చింది, దాని ద్వారా వస్తారు. వర్షాకాలం అయితే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో ఈ కొండ ఉంటుంది. ఈ కొండ మీద దత్తాత్రేయుడు వెలిశాడు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలండి పైకి. ఇక్కడ బోర్ సౌకర్యం లేక బాగా ఇబ్బంది అయిపోయేది. ట్రాక్టర్తో వచ్చి నీళ్లు పోసేది ఇక పైన ట్యాంకులో. కానీ ఇప్పుడు కొంతకాలం కింద, అంటే కొన్ని నెలల కింద బోర్ వేశారు. దానికోసం సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు దాతలు. ఈరోజు పౌర్ణమి కావడంతో అన్నదానం చేశారండి. పక్కన ఉన్న ఈ గుడి వెంకటేశ్వర్ల గుడి అండి. ఇది 700 సంవత్సరాలు చరిత్ర గల గుడి. చాలామంది తెలియదండి. ఒకటి దత్తాత్రేయుడు అంటే అందరూ గాన్గాపూర్కి వెళ్తారు, కానీ ఇక్కడ కూడా వరదవెల్లి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది రావడం జరుగుతుంది. చూసారుగా, శ్రీ శయన రాహుశయన దత్తాత్రేయ స్వామి వరదవెల్లి. ఇది ఔదంబ వృక్షం అండి. అది బ్రిడ్జి చూసారు కానీ అది వేములవాడ కర్మేర్ నుంచి వెళ్ళి వేములవాడ దారి అండి అది. స్వామివారిని చూద్దాం రండి, లోపలికి వెళ్దాం. పాదుకలు, స్వామివారి దర్శనం చేసుకోండి. పొద్దున 12 లోపు రావండి. ఆదివారం బుధవారం నాడు, గురువారం నాడు, బుధవారం కదండి, గురువారం నాడు, ఆదివారం, గురువారం పూజలు చేస్తారండి. అలాగే పౌర్ణమి రోజు ఎక్కువ మంది వస్తారు. పొద్దునే వెళ్తే మంచిది. పాలు తీసుకుపోతే పాలు, కొబ్బరికాయ, పంచామృతాలు తీసుకెళ్ళండి. ముడుపులు బాగా కట్టారండి. ఈ వృక్షాన్ని తీసేయకుండా గుడిలోనే, అంటే ఈ స్లాబ్ దాంట్లో కట్టేశారండి. జై గురుదత్త, జై దత్తాత్రేయ, జై గురుదేవ.